నమస్తే అండి రామారావు గారు. నమస్తే. రామారావు గారు, పాత తరం నటీనటుల గురించి ఎంత మాట్లాడుకున్నా ఏదో ఒక కోణం మిగిలే ఉంటుంది. ముఖ్యంగా మన మధ్య లేని వారు ఎవరైనా ఉన్నారు అని అంటే వాళ్ళ గురించి ఇంకా ఏదో తెలుసుకోవాలనిపిస్తూ ఉంటుంది. ఈ మధ్య కాలంలో ఊరికట్లా సోషల్ మీడియాలో చూస్తున్నప్పుడు సిల్క్ స్మిత గారికి సంబంధించిన కొన్ని వార్తలు అవన్నీ చదివినప్పుడు మీ దగ్గర అయితే కాస్త మంచి ఇన్ఫర్మేషన్ ఉంటుంది, వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ ఉంటుందని ఇప్పుడు అడుగుతున్నాం మిమ్మల్ని. అంటే మొదటిసారిగా మీకు కరెక్ట్ చేయవలసింది ఏంటంటే సిల్క్ స్మిత పాత తరం నటీమణి కాదు. పాత తరం కాదు. అదే అంటే పాత తరం నటీమణులు అంటే ఎవరంటే బాగుంటుందంటే భానుమతి, తర్వాత అంజలిదేవి, దేవిక, జమున, సావిత్రి గారు, వీళ్ళందరూ జీవలక్ష్మి, వీళ్ళందరూ మాట. ఎందుకు నేను చెప్తున్నానంటే వాళ్ళ పేర్లు కూడా ఇప్పుడు ఎవరికి తెలియదు. అందువల్ల నేను చెప్తున్నాను అనమాట. ఫస్ట్ టైము మొట్టమొదటిసారిగా చెప్పింది నేనే, మీతోనే చెప్పాను నేను. దాని తర్వాత ప్రతి ఛానల్ కూడా పాత వాళ్ళ గురించి చెప్పడం ఫ్యాషన్ అయిపోయింది. ఇప్పుడు కొంతమంది వచ్చేసి వాళ్ళు తోచింది చెప్పేస్తున్నారు. నిజాలు తెలియవలసిన అవసరం ఉంది. ఈ సిల్క్ స్మిత విషయంలోనే ఎవరో ఒక వ్యక్తి, పెద్ద మనిషి, ఈయన చూసారా అనేటువంటి ఒక ప్రశ్న కూడా వేశారు. దానికి సమాధానంగా చెప్తున్నాను. నీ ప్రశ్నకు కూడా సమాధానం ఇదే. చూడకపోతే నేను చెప్పను. సిల్క్ స్మితని చూడడం ఏంటి? సిల్క్ స్మిత నా మొట్టమొదటిసారిగా నేను అసోసియేట్ డైరెక్టర్గా పనిచేసినటువంటి సంగీత సినిమాలో నటించింది, అవకాశం నాకు కలిగింది. సిల్క్ స్మితకి మొట్టమొదటిసారిగా పేపర్ మీద డైలాగ్స్ రాసి, అంటే కొంచెం ముద్దుగా ఏంటి ఎలా చేస్తున్నారు, ఇలా మాట్లాడదు మాట, ఆవిడ చెప్పే అవకాశం నాకు కలిగింది. నన్ను చాలా బాగా, అంటే ఇతరత్ర నేనేమి ఏడిపించేవాడిని కాదు, మిగతా వాళ్ళగా డైలాగ్ వరకు చెప్పొచ్చేసేవన్నమాట. అది ఫస్ట్ సినిమా సంగీత. అందుకోసం ఆవిడ గురించి క్షుణ్ణంగా తెలుసుకునే అవకాశం కలిగింది. తర్వాత సిల్క్ స్మిత ఎటువంటిదంటే ఎవరైనా ఏమాత్రం సహాయం చేసినప్పుడు కూడా ఈ రిటర్న్ ఇచ్చేసింది అన్నమాట. మీరు ఏదైనా సహాయం చేశారనుకోండి, మిమ్మల్ని ఒకసారి ఇంటికి రమ్మంటుంది, భోజనం పెట్టేస్తుంది, మీ బట్టలు పెట్టేస్తుంది, ఇంకేదైనా మీకు నచ్చింది ఇచ్చేస్తుంది అన్నమాట. ఆవిడకేంటో తెలియదు, ఆ రుణం తీర్చేసుకుంటుంది అంతే. ఎవరైనా మీకు ఇంకో విధంగా, అంటే ఆవిడ మనసులో పడేలాగా ఎవరైనా కొంచెం మంచిగా కోఆపరేట్ చేసి ఆ ఆర్టిస్ట్ అవ్వడానికి ఏమో దోహదం చేశారనుకోండి, వాళ్ళు పిలుస్తుంది. పిలిచి ఏమాత్రం మొహమాట పడదు. మీరు డ్రింక్ చేస్తారా? చేస్తే చేయండి, చేయరా? చెయ్యొద్దు. ఎంత మంచి ఆవిడండి. చేస్తేనే తీసుకోండి, చేయకపోతే మాత్రం నేను బలంతో చేయను, అసలు చెయ్యొద్దు కూడా, నా సలహా. అంత క్యూట్గా మసలుకొనేదండి ఆవిడ. తర్వాత ఏంటంటే డ్యాన్స్ అంటే వేరే పిచ్చి. ఇవన్నీ యాక్చువల్గా నాకు తెలుసు, నా అంతరాత్మ తెలుసు. ఆవిడ మొట్టమొదటిసారిగా సంగీతంలో ఆవిడని చాలా అంతమంది కూడా అసహ్యంగా చూసేవారు అన్నమాట. ఒక పని మనిషి ఒకసారి ఆర్టిస్ట్ అయింది, ఎంత దూరంగా పెడతారు. కానీ యాజ్ ఎ హ్యూమన్ బీయింగ్ ఆవిడ చాలా దగ్గరగా ఉండేవాడిని. ఆవిడ తాలూకు మనసును తెలుసుకోవడం కోసం ప్రశ్నలు వేసేవాడిని. ఆవిడ అంటుండేదన్నమాట, నేను ఎప్పటికైనా జీనతమ్మనంత డ్యాన్సర్ అవుతాను అనేదన్నమాట. అయ్యో నువ్వు నిలబడడం రావడం లేదు, మాట్లాడడం రాలేదు, ముద్దు మాటలు ఏంటి, ఎలాగవుతావని నేను మనసులో అనుకునేవాడిని, కానీ ఎంకరేజ్ చేసేవాడిని. అవును, నీ స్ట్రక్చర్కి డ్యాన్స్ వేస్తే బాగానే ఉంటుంది అని చెప్పేవాడిని. కొన్ని మాటలు మనం చెప్పినవి అన్నీ జరిగాయి. నువ్వు చూడు పెద్ద అంటే మనస్థైర్యం కోసమే చెప్తుండేవాడిని. నాకు అలవాటు మాట. ఒక మాట మనిషిని బతికిస్తుందమ్మా, అలాగే ఒక మాటే మనిషిని చంపేస్తుంది. అది నాకు బాగా గుండెల్లో ఉంటుందన్నమాట. ఎవరైనా నువ్వెందుకు మంచి ఆర్టిస్ట్ అవుతావు, ప్రయత్నం చేయి, అలాగంటే వాళ్ళు ప్రయత్నం చేస్తారు. దాంతో ఆవిడకి బాగా దగ్గరయ్యాను నేను. దగ్గర అవడమే కాకుండా వాళ్ళింటికి మాకు దూరం ఎంత అంటే, నేను కేకే నగర్ అంటే ఏఎంచుడే దగ్గర ఉండేవాడిని. నడిచి వెళ్ళడానికేమో 10 నిమిషాలు వాకింగ్, అంతే. 10-15 నడిచి తప్ప అప్పుడు ఆటోలు ఎక్కే అవకాశం ఎక్కడిది. 10-15 నిమిషాల్లో వెళ్ళిపోయేవారు అన్నమాట. అలాగా ఆవిడేంటంటే ఆవిడ మంచితనం గురించి నాకు తెలిసిందన్నమాట. తర్వాత డ్యాన్స్ అంటే దాన్ని ఏమంటారు, మ్యూజిక్ బాక్స్ ఏదో ఉంటుంది కదా, డిజిటల్ సౌండ్తో వచ్చిన మ్యూజిక్ బాక్స్, ఏదైనా హిందీ పాటలు పెట్టుకొని ఇంకా డ్యాన్స్ తనే అన్నమాట. చెమటలు కక్కేసినంత వరకు అలా డ్యాన్స్ చేస్తుండేది అన్నమాట. హిందీ పాటలు ఎందుకు ఎక్కువగా ఇష్టపడుతూ ఉండేవారు? హిందీ పాటలు ఎక్కువ ఉంటే హిందీ పాటలో మంచి రిథము మ్యూజిక్ ఉంటుంది కదా.
అంతకుముందు కూడా పెళ్ళిళ్ళలో మన కాకినాడలో ఎక్కడ చూసినా హిందీ పాటలే. ఉమ్, మన గంగాధర ఆర్కెస్ట్రాలోని హిందీ పాటలు పాడడానికేమో జిత్ మోహన్ మిత్ర ఇంకా బతికే ఉన్నాడు, వచ్చేవాడు అన్నమాట. ఆయన స్పెషల్గా హిందీ పాటలు. కాకినాడ వైభవం గురించి నీకేం తెలుసు? ఆయన మాది కాకినాడే. అదే మీ కాకినాడ ఆ వైభవం తెలియదు కదా. వినాయక చవితి వచ్చిందంటే ఆ సాయిబాబా సెంటర్లోను, ఆ సిటీ ఎంపూర్ సెంటర్లోను, ఆ చిట్టే సెంటర్లోను, జగన్నాథపురం బ్రిడ్జి డౌన్లోను, అసలు ఎక్కడ ఏ పందిరిలోకి వెళ్ళి చూద్దామన్నా సరే ఆర్కెస్ట్రాలు డ్రామాలు అవన్నీ అనమాట. ఇది తీసి పక్కన పెడదాం. అంటే రిథం ఎక్కువగా ఉంటుంది, బీట్ ఎక్కువగా ఉంటుంది. డ్యాన్స్ రాని వాళ్ళకు కూడా హిందీ పాటలు వింటున్నట్టయితే డ్యాన్స్ చేసేవారు అన్నమాట. అందుకు డ్యాన్స్ చేసేందుకు అనుకూలమైనటువంటి బీట్ ఉన్నటువంటి పాటలు కనుక హిందీ పాటలు ఎక్కువగా పెట్టుకునేది అన్నమాట. ఎవరికి ఏది ఇష్టమైతే ఆ బ్రాండ్ అయితే తెప్పి తక్కువ మంది, ఓ 10 మంది 10 మంది ఉండేవారు. అందరూ చక్కగా హాయిగా నవ్వుకుంటూ డిన్నర్ చేసేసి ఏదో 12 ఎంతో అయినట్టయితే ఆవిడ కారులో పంపించేది. ఇది ఇప్పుడు నిజం. మీరు ఇంత చెప్తున్నారు కదా, ఉమ్, అంటే ఎవరైనా చిన్న సహాయం చేసినా ఉమ్, వాళ్ళ రుణం అప్పటికప్పటికే తీర్చుకుంటూ ఉండేవారు. ఉమ్, ఇంటికి ఎవరైనా వస్తే తన కారులోనే పంపిస్తూ ఉండేవారు. అవును. అంటే ఒక పని మనిషి అని మీరు అంటున్నారు, ఒక పని మనిషి స్థాయి నుంచి ఉమ్, ఒక పెద్ద స్టార్ గానే ఆమెను మనం చూడాలి. అదే ఏమైనా ఆమె కళ్ళతో పలికించి అదే హావభావాలు, చెప్పి పని మరి మనిషి. ఇవన్నీ చూస్తుంటుంటే ఈ అతి మంచితనమే ఆమె అలా చేసుకోవడానికి కారణమైందా, చంపేసిందా అనేది ఒక డౌట్. లేదు, అది చెప్తా చూడండి. అంటే మరి సిల్క్ స్మిత్ అంటే కొంచెం ఆ, ఒక సింపతి నాకుంది, ప్రేమ ఉంది. ఆవిడ ఒక శాలిగ్రామంలో ఒక అమ్మాయి మంచి సెకండ్ గ్రేడ్ ఆర్టిస్ట్ ఉండేది అన్నమాట. ఆ పేరు కూడా బాగా వాళ్ళ ఇంట్లో నేను ఫస్ట్ చూడడం సిల్క్ స్మిత్ అని వాళ్ళ ఇంట్లో తడిగుడ్డేసి ఊడవడం చూశానమాట. అప్పుడు ఆవిడ్ని పని మనిషిలాగే చూశారు. తర్వాత నాకు ఒక శాస్త్రి గారని ప్రొడక్షన్ మేనేజర్, పెద్ద మేనేజర్ తీసుకొచ్చి హీరోయిన్గా పరిచయం చేశారన్నమాట. అయితే బాగానే ఉండేది. కానీ ఒక్క రోజు సడన్గా వస్తుండగా వాళ్ళ పోస్టర్ మీద సిల్క్ స్మిత్ బొమ్మ ఉంది, వండి చక్రం. వండి చక్రంలో ఒక 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 ఆల్ట్రా మోడర్న్ క్యారెక్టర్. తర్వాత సిల్క్ స్మిత్లో ఉన్న గొప్పతనం ఏంటంటే ఆ డ్రెస్ డిజైన్ చేస్తుంది ఏ బొంబాయిలో ఎక్స్పెక్ట్ టైలర్ కూడా డ్రెస్ డిజైన్ చేయలేరు. ఎంత గొప్పగా డిజైన్ చేస్తుందో తెలియదు అన్నమాట. తను డిజైన్ చేసిన ప్రకారంగానే కుట్టించుకుంటుంది అన్నమాట. వండి చక్రంలో సిల్క్ స్మిత్ తాలూకు అంటే అంతకుముందు విజయలక్ష్మి ఏదో ఉండేది పేరు. ఈ స్మిత అనే పేరు పెట్టుకుంది, అంటే సంగీతంలోనే పెట్టారు. కానీ సిల్క్ స్మిత ఇప్పటి నుంచి వచ్చిందంటే వండి చక్రంలో ఆవిడ తాలూకు ఊత పదం సిల్క్ అంటదన్నమాట. అంటే జారిపోతావు, నువ్వు కూడా జారిపో అని చెప్పడం. ఆ సిల్క్ అనేది పేలిపోయింది అన్నమాట. అందులో హీరోకి పేరు రాలేదు, హీరోయిన్కి పేరు రాలేదు, ఏకైక పేరు సిల్క్ స్మితే. అలాగే వైఫ్ అన్నమాట. ఆ తర్వాత ఆవిడని పలకరించడానికి వెళ్ళినట్టయితే దొరకలేదు ఆవిడ. రోజు 2-3 షూటింగులు. డబ్బులు ముందు ఇచ్చేసేవాళ్ళు. అమ్మ ఎంత 4 గంటలు 5 గంటలు అంతే. అలా ఎంతకంటే ఎక్కువ ఉదయం ఒకరికి, మధ్యాహ్నం నుంచి సాయంత్రం వరకు ఒకరికి, సాయంత్రం నుంచి సాంగ్ అయినంత వరకు ఒకరికి అలాగ ఇచ్చేవారు అన్నమాట. అయినా సరే దాన ధర్మాలకు లోటు లేకుండా చేస్తుండేది. ఎవరికైనా ఆపదంటే ఆదుకునేది, చదువుకున్న వాళ్ళు చదివిస్తుండేది. అప్పుడు ఎప్పుడైతే సంపద వచ్చిందో అప్పుడు అందరూ వస్తారన్నట్టుగాను ఇంకా బంధువులు వీళ్ళందరూ రావడం, ఇంకేదో వేధించుకు తినడం, డబ్బులు తీసుకోవడం జరిగింది. సిల్క్ స్మిత్ ఏంటంటే అలా ఉండేది, దాన ధర్మాలు బాగా చేసేది. అప్పట్లోనే ఎక్కువ మంది బంధువులు వచ్చేవారు. ఎవడో ఒకడు వచ్చాడండి, రాధాకృష్ణ. ఆడ ఆర్ఎంపీ డాక్టర్ అనుకొని వచ్చాడు. చిన్న వారికి షూటింగ్ చేసి వచ్చినట్టయితే కొంచెం అలసట ఉంటుంది కదా, ఏదో తను తోచిన మందులు మాకులు ఇస్తుండేవాడు. ఆవిడతో పాటు ఈయన కంపెనీ ఇచ్చి డ్రింక్ చేస్తుండేవాడు. ఎవరు లేకుండా డ్రింక్ చేయదు. నీ డ్రింక్ చేయనంటే మాత్రం పట్టు పెట్టదు. అదో గొప్పతనం అది. తర్వాత ఏమైపోయింది, కొన్నాళ్ళకి డేట్స్ చూడడం మొదలుపెట్టాడు. ఫోన్లే కదా అనుకోండి. ఆడొచ్చిన తర్వాత మళ్ళీ ఇంకా బాగా బిజీ అయిపోయింది. లక్షలు అయిపోయినాయి, ఆల్మోస్ట్ ఆల్ కోట్లు పైన అన్నమాట. తర్వాత ఇంకెలా కాదు, సినిమాలు తీద్దామని చెప్పాడు వాడే ప్రొడ్యూసరు. 4 సినిమాలు తీశారు. 4 సినిమాలు తీస్తుంటే డామ్ 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 పేలిపోయాయి సినిమాలు. ఈలోగా ఒక
ప్రభు అంటే సినిమా స్టార్డమ్ ఉన్నప్పుడు ప్రభు ప్రేమలో పడింది. శివాజీ గణేషన్ కూతురు ప్రభు ప్రేమలో పడింది. ఆ శివాజీ గణేషన్కి ఈవిడికి గొడవ వచ్చింది. ఆ గొడవలో మరి దూరం చేసేసారన్నమాట. గొడవ అంటే ఏమీ లేదు. శివాజీ గణేషన్ వచ్చేసరికి ఆవిడ ఇంతవరకు డ్రెస్తో ఉంటుంది కదా. ఆడవాళ్ళు ఇంతవరకు డ్రెస్తో ఇలా కూర్చోలేరు కదా. జనరల్గా కాలు మీద కాలు కాళ్ళ వేసుకొని. మీద కాలేసుకొని పొందిగ్గా కూర్చుంటారు. అవును. అది నేను నన్ను చూసి కూడా కాళ్ళ మీద కాలు తీయలేదు ఏమిటనేటువంటి కోపం ఆయనకి. అందువల్ల ఆయన నచ్చలేదు. పొగరబోతు కూడా దాన్ని తీసి నువ్వు చేసుకోవడం ఏంటా అని చెప్పి దూరం అయిపోయింది. తర్వాత వినోద్ అనే ఒక అబ్బాయిని ప్రేమించింది. ఆయన కూడా డబ్బంతా తీసుకొని మోసం చేశాడు. మూడో వాడు ఈ రాధాకృష్ణ మామూలుగా సిల్క్ స్మిత్లో భుజాలు దగ్గరుకుంటాడు. వయసు పెద్దది. సిల్క్ స్మిత్కి అంటే వయసు ఒక 15 సంవత్సరాలు పెద్దవాడు ఉంటాడన్నమాట. వాడు ఉన్నట్టయితే ఒక రోజు వాడు చావు కబురు చల్లగా చెప్పినట్టు ఇంకెందుకు లేక సినిమాలు తగ్గుముఖం పడుతున్నాయి. హ్మ్. ఇంకెందుకు మనం పెళ్లి చేసుకొని హ్యాపీగా ఉందామని కోరిక బయట పెట్టేశాడు. నిన్న పెళ్లి చేసుకోవడానికి చచ్చ అని చెప్పేసి ఏదో అంతే ఘాటుగా సమాధానం చెప్పేసరికి వాడు ఏం చేశాడంటే బ్యాంక్ అకౌంట్లన్నీ కూడా ఫినిష్ చేశాడు. ఏమి లేవు, ఎక్కడ ఏమి లేవు. బంగారం లాకర్లో ఉందా అని చెప్పేసి అది ఫినిష్ చేశాడు. ఉన్నది ఏంటంటే చేతిలో ఉన్న డబ్బు, చేతిలో ఉన్న నగలు తప్ప ఇంకేమి లేవు అన్నమాట. అది ఆ పెళ్ళి చేసుకోకుండా ఉన్నందుకు చెప్పారు. ఎందుకమ్మా ఆయన నిన్ను ఇలా వేధిస్తుంటే ఆయన నీ దగ్గర పెట్టుకుంటావంటే, లేదు నా కష్టాల్లోనూ సుఖాల్లో ఉన్నాడు కదా, ఏదో మగవాడు ఆ పైత్యం కొద్దీ మాట్లాడాడు, ఆడు నన్నేం చేస్తాడనే ఉద్దేశంతోనే ఊరుకుంది. కానీ ఏదో రోజుని తన ప్రాణాల మీదకి వస్తుందనే విషయాన్ని తెలుసుకోలేకపోయింది అన్నమాట. ఆవిడ తాలూకు అతి మంచితనం ఏంటంటే ఏదో డబ్బులు ఇచ్చి పంపించేద్దాం అనుకుంది. ఇక డబ్బులు ఎక్కడయ్యి? బ్యాంక్ అకౌంట్లో డబ్బులు లేవు, లాకర్లో బంగారం లేదు, అవి ఉన్న నగలే ఉన్నాయన్నమాట. అవి కూడా ఇచ్చిమంటున్నాడు. నువ్వు సినిమాలు చేసిన అప్పు ఇంకా తీరలేదు కదా, నగలు ఇస్తే కానీ అప్పు తీరచ్చు, వడ్డీలకే చాలా అన్నాడు అన్నమాట. అంటే ఒక రకంగా కాదు, ఎన్ని రకాలుగా ఒక స్త్రీమూర్తిని వేధించాలో అన్ని రకాలుగా వేధించాడు అన్నమాట. మానసికంగా చాలా ఇబ్బంది పడ్డారు. మామూలు టార్చరు అంటే ఎక్స్ట్రీమిస్ట్ కదా, ఏ పని చేసినా పట్టుదలతో చేసేది కదా. ఏదో సాయంత్రం అయితే మందు తాగేటువంటి సిల్క్ స్మిత కాస్త ఎస్వి రంగారావు గారి లాగా అదే పనిగా తాగింది. ఆ మత్తులో ఉండబట్టే ఆవిడ్ని చంపడానికి అంత తేలికయింది. ఆవిడ మంచితనంగా లేకుండా ఒకేసారి ఒక ముందు చూపుతో జాగ్రత్త వహించి వాడిని నలుగురి నుంచి పంపించేసి ఆహా, చంపేశారా లేకపోతే తనంతట తానుగానే అది ఇప్పుడు కూడా ఏమి తెలియదు. అవును. చంపేశారా, ఉరి తీశారా, ఏం చేస్తే తెలియదు. ఎవరైనా ఉరి తీసిన తర్వాత ఉరి తీసే ముందు ఆవిడ లెటర్ రాస్తుందని నమ్మించారంటే సిల్క్ స్మిత్కి చదువు రాదు. ఎంత గుడ్డి ప్రభుత్వం, ఎంత గుడ్డి ప్రజలు కాకపోతే చదువు రాదు, రాయలేరు. చదువు లేదండి, చదువు రాదు. ఉత్తరం రాసిందని నమ్మించారు. ఎప్పటికా కేసు తేలేదు. తర్వాత ఏంటంటే పైగా నాకెంత ఇవ్వాలి అని చెప్పినట్టయితే ఎవరికెంత ఇస్తారు, ఎవరో ట్రస్టీలు అటువంటి ఎవడో వచ్చాడు. ఎంతంటే నువ్వు 10 లక్షలు ఇవ్వాలి, 5 లక్షలు తీసుకొని ఆ ఇల్లు అమ్మేసి ఎవరి దానికి సెటిల్ చేసి పంపించేశారు. దేర్ ఎండ్స్ ది మ్యాటర్. ఆ రాధాకృష్ణ అనేవాడు బెంగళూరు వెళ్ళిపోయి బ్రహ్మాండంగా వ్యాపారం చేసుకుంటున్నాడు. మీరు చెబుతుంటుంటేనే నాకు తెలిసి ఈ రోజంతా మాట్లాడుకోవచ్చు. ఇంకొక రోజు ఓన్లీ సిల్క్ స్మిత గారి నటన గురించి మాట్లాడుకుందాం. అవునమ్మా. ఒక రోజు సిల్క్ స్మిత గారి వైభవం గురించి మాట్లాడుకుందాం. అవును, ఎపిసోడ్స్ గా మాట్లాడుకుందాం. అంటే సిల్క్ స్మిత్లో ఉన్నట్టు ఏంటంటే కమల్ హాసన్ లాంటి వాడు మూన్రామ్ పిరై అనే తమిళ సినిమాలో, అదే మనకు వచ్చి వసంత కోకిల్ వచ్చింది కదా, అందులో కమల్ హాసన్ లాంటి డ్యాన్సరు స్మిత పక్కన వేయడానికి కొంచెం ఆలోచించుకున్నాడు. జైగాంటిక్ ఫిగర్. కమల్ హాసన్ ఎక్కడ అంతాడు? సిల్క్ స్మిత పూజలు చూస్తే ఎలా ఉన్నాయి తెలిసిన, ఒకసారి చూడండి అవి. అంటే అంత ఎలాగంటే చాలు, మత్తు కళ్ళు, దేవుడిచ్చిన కళ్ళు మాట. తర్వాత ఏంటంటే ఆ షేప్ కానీ ఆ బాడీ, ఇప్పుడులా బాడీ షేపులు చేసేవాళ్ళు అప్పుడు ఎవరు లేరు కదా. తనే చేసుకునేది అన్నమాట. తనే డ్రెస్ కుట్టుకునేది. ఎన్ని కష్టాలకు వచ్చిందో. ఇంట్లో పని మనిషిగా చేసి కూడా తన జీవితాన్ని చక్కదిద్దుకున్న స్మిత తన జీవితాన్ని తనే తీసుకునే పరిస్థితి కల్పించింది విధి. చాలా మంచి విశేషాలు తెలియజేశారండి. థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ వెరీ మచ్.